మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. మంచి సమ్మర్లో హాట్ సమ్మర్లో స్వీట్గా కూల్గా మంచి ఎంటర్టైనర్తోని కామెడీ ఎంటర్టైనర్తో అంటే ప్రతి ఒక్కరు అడిగే క్వశ్చనే అది, ఇంక వేరే క్వశ్చన్ లేవా? నా పెళ్ళి ఒకటే టాపిక్ కాన్సెప్ట్ అదే, ఇప్పుడున్న ట్రెండ్ అదే. ఎలాంటి అమ్మాయి కావాలి సార్? జాబ్ చేసే అమ్మాయి అయితే బెటర్ అండి. ఇప్పుడున్న సొసైటీలో జాబ్ చేసే అమ్మాయిలు అయితే పర్ఫెక్ట్. కానీ మా అమ్మ నాన్నకి మాత్రం ఇంట్లో ఉండే అమ్మాయి కావాలి. మరి ఫైరా అబ్దుల్లా గారు, మనం తనది జాతిరత్నాల్లో చాలా మంచి కామెడీ అటెన్షన్తో, తనది ఎంటర్టైన్మెంట్తో కూడా చిన్న ఎమోషన్స్తో కూడిన. అలాంటి పెళ్లి కాని వాళ్ళకి వీలైతే పెళ్లి సంబంధం చూసి పెట్టమని చెప్పండి. పెళ్ళెప్పుడు దొబ్బే వాళ్ళని ఒక కొత్త సెక్షన్ పెట్టి లోపల వేయించండి. ఏ విధంగా సాయపడగలను అంటే నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఎమ్మెల్యే టికెట్ ట్రై చేస్తున్నాను, ఇప్పిస్తారా? అదేంటి సార్? లేకపోతే ఏంటండి, పెళ్లి చేసుకోవడానికి ఒక అమ్మాయి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నేను మీ మాధురి. ఆ ఒక్కటి అడక్కు ఏంటి, మళ్ళీ ఈ మూవీ వస్తుందా అని అనుకుంటున్నారా? కాదు, మరొక మూవీ అదే పేరుతో వస్తుంది. కాకపోతే ఇక్కడ డైరెక్టర్ అండ్ హీరో మారారనమాట. సో మనం ప్రస్తుతం డైరెక్టర్ మల్లి అంకం గారితో ఉన్నాము. ఈ మూవీకి ఆ పేరు ఎందుకు పెట్టారు, మూవీ కాన్సెప్ట్ ఏంటి, మూవీ ఎలా ఉండబోతుంది, అల్లరి నరేష్ మళ్ళీ ఒక కొత్తదనంతో మనకి ఆ అల్లరినంతా మళ్ళీ పరిచయం చేయడానికి వస్తున్నారు. సో ఎలా ఉండబోతుందో డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం. హలో సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? యా గుడ్. ఏంటి సార్, మంచి సమ్మర్లో హాట్ సమ్మర్లో స్వీట్గా కూల్గా మంచి ఎంటర్టైనర్తోని కామెడీ ఎంటర్టైనర్తో వస్తున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే టోటల్ ఫ్యామిలీస్ అందరూ వెళ్ళి కలిసి కూర్చొని చూసే సినిమా ఇది. డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. ఓకే, అయితే ఆ అల్లరి నరేష్ గారిని తీసుకున్నారు అండ్ మూవీ పేరు ఆ ఒక్కటి అడక్కు. ఈ రెండు కూడాను ఒక అంటే ఈవీవి గారి అబ్బాయితో మళ్ళీ ఆయన మూవీకి సంబంధించిన పేరుతో ముందుకు వస్తున్నారు. ఛాలెంజింగ్గా ఉందా మీకు? డెఫినెట్గా ఉంటుంది, బట్ నేను ఓన్లీ టైటిల్ వరకే తీసుకున్నాం, కానీ ఆ సినిమాకి ఈ సినిమాకి సంబంధం లేదండి. అసలు సంబంధం లేదు. ఓకే, ఈ కాన్సెప్ట్కి మనకి ఈ టైటిల్ అవసరం కనుక నేను తీసుకుని పెట్టుకున్నాం. మీరు దాన్ని దీనికి పోల్చొద్దు. ఓకే, అక్కడ ఆ ఒక్కటి అడక్కు అనే దానికి మాకు ఒక ఇది తెలుసు, అంటే ఏం అడక్కు అనేది. ఇక్కడ ఆ ఒక్కటి అడక్కు అనే దానికి అసలు ఏంటి కాన్సెప్ట్ ఏంటి? ప్రతిసారి నరేష్ గారు ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నారు, ఆ ఒక్కటి అడుగులో ఏంటంటే సెటిల్ అవ్వకుండా పెళ్లి చేసుకున్నవాడు కదా, ఇందులో సెటిల్ అయినా పెళ్లి అవ్వనవాడు కదా. ఓకే, దానికి దీనికి డిఫరెన్స్. ఎందుకంటే ప్రతి అబ్బాయి కూడా నేను లైఫ్లో సెటిల్ అవుతే కానీ పెళ్లి చేసుకోకూడదు అనుకుంటాడు. తను సెటిల్ అయ్యేటప్పటికి ఏజ్ పెరిగిపోవడం, అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు తన పెళ్లి కోసం పడే పాటలకి కదా. ఓకే, సో అంటే పెళ్లి కాని ప్రసాదులు మళ్ళీ పరిచయం చేయబోతున్నారా? అలా అని కాదు, ఇప్పుడు పెళ్లి చుట్టూ అంటే మనం అందరినీ, అంటే మల్లేశ్వరి మూవీలో మల్లేశ్వరి నన్ను అలా మాత్రం పిలవద్దు అని చెప్పొస్తూ ఉంటారు కదా. సో ఆ పెళ్లి కాని కాన్సెప్ట్ ని మళ్ళీ మీరు తెర మీదకి తీసుకొని రావాలనుకుంటున్నారు? పెళ్లి కాని కాన్సెప్టే, బట్ ఏంటంటే మనకి ఎక్కడికైనా పెళ్లి కాని అబ్బాయిని చూసినా అమ్మాయిని చూసినా రా పెళ్ళెప్పుడు ఇలా అడుగుతూ ఉంటాం. మనం అడిగేవాడికి చాలా కామెడీగా ఉంటుంది, కానీ తీసుకునేవాడికి చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అది ఇంతవరకు ఏంటంటే అడిగిన వాడికే ఇలా ఉంటుంది అనే ఫీలింగ్ నుంచి వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత సఫర్ అవుతున్నాయి అనేది కూడా ఇందులో చెప్తున్నాను నేను. ఓకే, ఇప్పుడు చాలా ఈజీగా అంటాం, మీ అబ్బాయికి పెళ్ళి అయిందని అడుగుతాం. అడిగినప్పుడు అంటే చూస్తున్నామమ్మా సంబంధాలు అని చెప్తారు, కానీ తర్వాత వాళ్ళ వెనకాల ఎంత బాధపడుతున్నారు, అరే మా అబ్బాయికి ఇంకా పెళ్ళి అవ్వలేదు, ఆ ఫీలింగ్స్ ఏముంటాయి. అంటే ఇప్పుడు సెటిల్మెంట్ ధోరణిలోని ఈ పెళ్ళిళ్ళ కాన్సెప్ట్కి చాలా లేట్ అవుతుంది. నిజంగా చాలా మంది కుటుంబాల్లో ఇది ఫేస్ చేస్తూనే ఉన్నారు. అవును. సో ఇప్పుడు నేను లాస్ట్లో ఒక డైలాగ్, నరేష్ గారి డైలాగ్ ఒకటి ఉంది, మీరు ఏదైనా అడగండి, పెళ్లి చేసుకున్నాను అని అడగండి, ఒకవేళ పెళ్లి చేసుకున్నాను పెళ్లి కాలేదు అంటే పిల్లని చూసి పెట్టండి, ఇలా అడగొద్దు, ఒకవేళ అడిగారంటే ఒక సెక్షన్ పెట్టి వాళ్ళని లోపలేసేయండి అని చెప్పి. అంత ఫ్రస్ట్రేటెడ్గా ఉంటారా? అంతే కదా, డెఫినెట్గా ప్రతి ఒక్కరికి అదే పెయిన్. ఓకే, అంటే ప్రతి ఒక్కరు అడిగే క్వశ్చనే అది, ఇంక వేరే క్వశ్చన్ లేవా? నా పెళ్ళి ఒకటే టాపిక్. మేము ఇప్పుడు కనిపిస్తే ఏం చేస్తున్నారు, మీ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నావు ఏంటి అని అడగకుండా, అరే నీ పెళ్ళి ఎప్పుడంటే
ఎవరు వెళ్ళినా అదే అడుగుతున్నప్పుడు డెఫినెట్గా అదే ఫ్రస్ట్రేషన్. నేను నాశనం అయిపోయినా పర్లేదు, పెళ్లి మాత్రం కావాలి. కాన్సెప్ట్ అదే, ఇప్పుడున్న ట్రెండ్ అదే. అవునవును. మన ఎలా అంటే మనం కంప్లీట్ గా ఒక సెటిల్మెంట్ లేదు, నా చదువు కంప్లీట్ అవ్వలేదు, ఏదైనా కావచ్చు, ఏదైనా కాకపోయినా పెళ్ళైందా, అవును. ఎంతమంది పిల్లలు, ఎంతమంది పిల్లలు. ఇంకా కొంతమంది అయితే ఎంతమంది పిల్లలు బాబు అని కొంచెం ఏజ్డ్ గా కనిపిస్తే ఎంతమంది పిల్లలు బాబు అని అడుగుతారు పెళ్లి కాకపోయినా. వచ్చేది అదే, ఎందుకంటే స్టడీస్ అయిన వెంటనే జాబ్ చేస్తున్నావా, తర్వాత పెళ్ళి ఎప్పుడు, తర్వాత పిల్లలు ఎప్పుడు, ఇలాంటి క్వశ్చన్ మార్క్స్ పడుతున్నాయి. ఓకే. ఆ బేస్ మీదే మేము ఆ ఒక్కటి అడుగు అనేది పెట్టింది. ఓకే. మరి ఫైరా అబ్దుల్లా గారు, మనం తనది జాతిరత్నాల్లో చాలా మంచి కామెడీ అటెన్షన్తో బాగా ఆకట్టుకున్నారు. ఈ మూవీలో తనది ఎలా ఉంది రోల్? తనది ఎంటర్టైన్మెంట్తో కూడా చిన్న ఎమోషన్స్తో కూడిన కథ. ఎమోషన్స్ మీన్స్ లవ్ ట్రాక్ ఏమైనా నడుస్తుందా? లవ్ ట్రాక్ ఉంది, అంటే ఇంకా పేరెంట్స్ కానీ ఇది కానీ, అంటే హీరో ఏదైతే ఫేస్ చేస్తున్నాడో అమ్మాయి కూడా అదే ఫేస్ చేస్తూ ఉంటుంది. ఓకే. తను కూడా ఏజ్ బార్ క్యాండిడేట్. ఏజ్ బార్ అని కాదు, వీళ్ళిద్దరూ మ్యాట్రిమోనీలో కలవడం, అక్కడి నుంచి వీళ్ళిద్దరూ ట్రావెల్ చేయటం, ఇది ఈ బేస్ మీద జరుగుతూ ఉంటుంది. సడన్గా అమ్మాయి రిజెక్ట్ చేయడం, ఇలాంటివన్నీ ఉంటాయి. హరితేజ గారు ఎంతవరకు సపోర్ట్ చేశారంటారు ఈ మూవీకి? హరితేజ ఆ అమ్మాయి టైమింగ్ కానీ కామెడీ టైమింగ్ అదిరిపోతుంది అసలు. అంటే హరితేజ గారితో పాటు వెన్నెల కిషోర్, మళ్ళీ వైవ హర్ష, వీళ్ళందరూ కామెడీని అంతటినీ ఒక దగ్గర తీసుకొచ్చి పెట్టారు. తీసుకొచ్చాం. ఏ విధంగా సాయపడగలను అంటే సూపర్ కామెడీ, అసలు కామెడీ సెన్స్ కి మెచ్చుకోవాలండి. రైటర్ ఎవరండి దీనికి? రైట్, బేసిక్గా కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ నాది, మాటలు మాత్రం అబ్బురి గారు. ఆయన డైలాగ్స్ చాలా చాలా సూపర్గా ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఎమోషన్ టచ్ చేసినట్టు ఎవరు టచ్ చేయలేరు. ఎందుకంటే బొమ్మరిల్ నుంచి మనం చూసుకుంటే ఆ బొమ్మరిల్ కానీ, ఊపిరి కానీ, అంటే అక్కడ ఎమోషన్స్ ఎక్కడ పండించాలి, కామెడీని ఎక్కడ రైజ్ చేయాలి, ఎక్కడ అది ఎమోషన్ తో కూడిన కామెడీ ఒకటి ఉంటుంది. అంటే అందరూ సీరియస్ గా ఉన్న టైంలో కామెడీని తీసుకొస్తారు, బ్లూమ్ చేస్తారు అక్కడ. అంటే ఆ ఎమోషన్ సిచ్యువేషన్ ని కూడా ఈజీగా హ్యాండిల్ చేయడం, ఒక డైలాగ్ డెలివరీ అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ, డైలాగ్స్ అనేవి. సో దాంట్లో ఆ పాలు ఎంతవరకు బాగున్నాయి అంటారు? యాక్చువల్లీ ఏంటంటే నేను ఒక 4-5 పేజీలు రాసుకుంటే వెళ్ళిపోయాను ట్రీట్మెంట్ లాగా. అడ్రస్కి వెళ్ళిపోతే ఆయన ఆ 3-4 పేజీలని 1 పేజీలో మొత్తం చెప్పేసేవారు ఆయన. అంటే అంత షార్ప్గా ఉండేది, అంత ఫన్ ఉండేది, అంత ఎమోషన్ కనెక్ట్ అయ్యేది. అరే నాకు ఎందుకు రాలేదు ఇలా అని ఫీల్ అయ్యేవాడిని ఒక్కొక్కసారి నేను. అంత బాగా రాశారు ఆయన. మాటలకైతే ఫుల్ స్కోర్ ఆయనకే ఇచ్చేస్తానంటారు. 100% ఆయనకే. ఓకే. ఇంకా మ్యూజిక్ కూడాను చాలా బాగుంది, నేను విన్నాను. కామెడీ ట్రాక్ అయితే సూపర్గా ఉంది. అంటే థియేటర్కి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా నవ్వుకుని వస్తారు అన్న విధంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఉంది. ఎవరు దీనికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవరు? గోపిసుందర్. ఓకే. గోపిసుందర్ అంటే మీకు తెలుసు కదా, గీతా గోవిందం, నిన్ను కోరి, రీసెంట్గా ఫ్యామిలీ స్టార్, ఇవన్నీ ఆయన చేసినాయే. ఆయన మెలోడీ కింగ్. ఆర్ఆర్ కూడా ఆయనకు మించి ఎవరు ఇవ్వలేరు. సార్ ఐ థాట్ ఇది మీ ఫస్ట్ మూవీ కదా? అవును. ఫస్ట్ మూవీకి మొత్తం అందరు స్టార్లు మీ వెనక పరిగెత్తారు. ఏం చూసంటారు? అంటే ఆ కథలో డెప్త్ బాగుందంటారా? కథ బాగుంది. యాక్చువల్ నేను వీళ్ళందరినీ పెట్టుకోవడం వల్ల ఏంటంటే నాకు ఈజీ అయిపోయింది ఒక రకంగా. ఎందుకంటే వాళ్ళు ఒప్పుకోవడానికి మీరు ఏం చేశారు? ఒప్పుకోవడానికి మాత్రం అయితే స్టోరీ, వేరే అయితే ఏం లేవు. అందరికీ స్టోరీ బాగా నచ్చిన తర్వాత అందరూ ఒప్పుకున్నారు. ఓకే. ప్రొడక్షన్ ఎంతమంది ఒప్పుకున్నా కూడా ప్రొడ్యూసర్స్ మాత్రం చాలా ఇది చేయాలి. ఫస్ట్ వాళ్ళు అడుగు పెడుతూనే ఒక కామెడీ మూవీతో అడుగు పెడుతున్నారు చిల్క ప్రొడక్షన్స్ వాళ్ళు. సో రాజీవ్ చిల్క గారు దీనికి కథ వినంగానే ఆయన ఎక్స్ప్రెషన్ ఏంటి, ఈ మూవీకి ఎంతవరకు ఆయన హెల్ప్ చేశారంటారు, ఎంతవరకు ఆయన మూవ్ ఆన్ అయ్యానంటారు? యాక్చువల్ ఏంటంటే ఆయన కథలు వింటున్న టైంలో నేను ఒక 3-4 కథలు చెప్పాను. ఇది కాదండి, ఏదో కావాలి, ఎంటర్టైన్మెంట్ ఉంటే బెటర్గా ఉంటుంది మనకి అన్నప్పుడు, సరే నేను వచ్చి రేపు చెప్తాను నేను అన్నాను. సడన్గా ఒక థాట్ వచ్చింది నాకు. ఆ థాట్ తీసుకెళ్ళి ఆయనకి చెప్పాను నేను. భలే ఉంది, ఇది ఎప్పుడు చెప్తారు నాకు అంటే, నేను ఒక 20 to 1 monthలో మీకు చెప్తానండి అన్నాను నేను. అయితే దీని మీద వర్క్ చేయండి అని చెప్పిస్తున్నారు. నేను కరెక్ట్గా 20 daysలో ఇది రాసేసాను. రాసేసి వెంటనే చెప్పగానే ఆయన ఇమీడియట్గా మనం చేస్తాం అని చెప్పేసి నాకు అడ్వాన్స్ ఇచ్చేసారు. ఓకే. రాసుకుంటున్నప్పుడే మీరు అల్లరి నరేష్ గారిని ఇది చేసుకున్నారు, ఇమాజిన్ చేసుకున్నారా? యాక్చువల్ రాసేటప్పుడు నరేష్ గారు అనుకోలేదు. తర్వాత నేను ప్రొడ్యూసర్ గారు నేను చెప్పేటప్పుడు
ఆయనేమో నరేష్ గారిని ఊహించుకుంటున్నారు, నేను నరేష్ గారిని ఊహించుకుంటూ చెప్తున్నాను. ఇద్దరిది అదే కనెక్ట్ అయింది. వెంటనే నరేష్ గారు బాగుంటారంటే నేను అదే ఫీల్ అవుతున్నానండి. అంటే మళ్ళీ ఆయన రీచ్ అవ్వడం ఎలా అంటే నేను ట్రై చేస్తానని చెప్పేసి అమరాజ్ గారి ద్వారా నరేష్ గారిని అప్రోచ్ అయ్యాను. నేను అప్రోచ్ అయ్యేటప్పటికి అప్పటికి ఆయన 4 సినిమాలు సైన్ చేసి ఉన్నారు. ఓకే. అనేటప్పటికి లేదండి ఆల్రెడీ ఉంది, మీరు 2 years ఆగవలసి వస్తుంది చూడండి అంటే, లేదు సార్ ఒకసారి కథ వినండి, మీరు నచ్చితే మీకోసం నేను 2 years అని ఆగుతాను నేను చెప్పేస్తాను. అప్పుడు విన్న తర్వాత ఆయన కమిట్ అయిన హిట్లో 2 వెనక్కి పెట్టి ముందుకు తీసుకొచ్చి. వావ్. అంటే ఏ కామెడీ టైమింగ్ ఉందని ఒప్పుకున్నారా, లేకపోతే ఇంతవరకు ఆయన మ్యాక్సిమమ్ నిన్న మొన్నటి వరకు అన్ని సీరియస్ మూవీస్ చేస్తూ వచ్చారు, కామెడీ ట్రాక్స్ అన్ని పక్కన పెట్టి సీరియస్ మూవీస్ చేస్తూ వచ్చారు, అలాంటి సడన్గా మళ్ళీ కామెడీ ట్రాక్ లేదు యాక్చువల్ ఏంటంటే నేను జానర్ ఏంటని అడిగితే ఎంటర్టైన్మెంట్ అండి అన్నాను. ఎంటర్టైన్మెంట్ అయితే నేను చేయను సార్ అన్నారు. అదేంటంటే స్లాప్ స్టిక్ కామెడీ అని ఫీల్ అయ్యారు ఆయన. ఎవరు వచ్చినా కూడా ఎంటర్టైన్మెంట్ చెప్పి స్లాప్ స్టిక్ కామెడీలో చెప్తా ఉన్నారే. ఈ రోజుల్లో స్లాప్ స్టిక్ కామెడీ అంటే మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే అయ్యే వస్తున్నాయి. అవును. ఈ టైప్ ఆఫ్ మన థియేటర్కి వచ్చి చూసేంత ఉండదు అనే ఫీలింగ్ ఆయనకి. లేదు సార్ ఒకసారి వినండి, స్లాప్ స్టిక్ కామెడీ కాదు, సిచ్యువేషనల్ కామెడీ, సిటిల్ కామెడీ ఉంటుంది అంటే అప్పుడు విన్నారు. అప్పుడు విన్న తర్వాత ఇమీడియట్గా ఆ పాయింట్కి కనెక్ట్ అయ్యారు. కామెడీ అనేది పక్కన పెడితే ఏదైతే థ్రెడ్ ఉందో, పెళ్ళి అనేది థ్రెడ్ ఉందో దానికి కనెక్ట్ అయ్యి ఇమీడియట్గా మనం చేద్దాం ఏదని చెప్పిస్తున్నారు. ఇందులో డెఫినెట్గా ఏంటంటే పెళ్ళి చేసుకోవాలనుకున్న వాళ్ళకి రిలేటెడ్గా ఉంటుంది, మా పిల్లలు పెళ్లి చేద్దాం అనుకునే వాళ్ళకి రిలేటెడ్గా ఉంటుంది, పెళ్ళైన వాళ్ళకి పెళ్ళైన వాళ్ళకి పెళ్లి చేసుకోవాలని అడుగుతూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా కనెక్ట్ అయ్యి ఉంటుంది ఇది. అంటే వాళ్ళు అంటే మొత్తం అంటే అన్ని వర్గాల వారికి ఇది కరెక్ట్గా రిలేటెడ్గా ఉంటుంది. సో ఎవరైనా పెళ్లి చేసుకోండి అనేవాళ్ళు ఇక మీదట పెళ్లి చేసుకోండి అని అడగడం మానేస్తారంటారా? పెళ్లి చేసుకోవడం మానేసి మా చెల్లి ఉందనో లేకపోతే మా అక్క ఉందనో నాకు తెలిసిన సంబంధం ఉందనో తీసుకెళ్ళి పెళ్లి చేసేటట్టు ఉంటుంది ఇది. ఓకే. అంటే ఖచ్చితంగా మీరు చెప్తున్న దాన్ని బట్టి అర్థమవుతుంది, ఎమోషన్స్ని బాగా క్యారీ చేసి ఒకరికి పెళ్లి కావట్లేదు అంటే హాస్యం కాదు, ఒక లైఫ్ని నిలబెట్టే బాధ్యత కూడా సొసైటీలో మనకంటూ ఉంది అని చెప్పి ఇండైరెక్ట్గా మెసేజ్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. అంతేనా? అంతే అంతే. ఓకే అండి. మాక్సిమం ఇప్పటికైనా పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి కాలేదు అనకుండా ఇలా ఏనా సెటిల్ చేసే విధంగా చుట్టాలు సహకరిస్తారని చెప్పి అనుకుంటున్నాం. ఓకే సార్, నైస్ మీటింగ్ యూ. చాలా బాగా అంటే May 3rd మీ మూవీ వస్తుంది. థియేటర్లోని అందరూ కూడాను మూవీ చూసి ఈ హాట్ సమ్మర్ని కూల్గా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.